హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ SumaTV కిచెన్. బొప్పాయికాయతో ట్రూటీ ఫ్రూటీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. కంపల్సరిగా వీటికైతే ఫుడ్ కలర్స్ కావాలి ఫ్రెండ్స్. ఫుడ్ కలర్స్ లేకుండా అయితే కాదు. సో మనం బొప్పాయికాయతో అయినా చేసుకోవచ్చు, లేదు అంటే వాటర్ మిలన్ ఉంటుంది కదా, వాటి తొక్కలతో అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు బొప్పాయికాయ తొక్క మొత్తం తీసేసేయాలి. చూసారుగా ఫ్రెండ్స్, ఇలా నైస్గా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఇలా నైస్గా కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు వీటిని స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని అందులో వాటర్ వేసుకోండి. ఒక 4 గ్లాసెస్ వరకు వాటర్ పడతాయి. అందులోనే కొద్దిగా లెమన్ జ్యూస్ పిండుకోండి ఇలాగా. ఇప్పుడు ఇందులో ఈ ముక్కలు వేసేసి బాగా ఉడకబెట్టుకోవాలి. ఒకసారి ఇలా మిక్స్ చేసేసి మూత పెట్టి ఒక 1 మినిట్ పాటు ఉడకనిద్దాం. చూసారుగా ఫ్రెండ్స్, ఇలా ఉడకనివ్వాలి. ఒకటి తీసుకొని ఇందులో పెట్టుకొని ఇట్లా స్మాష్ చేస్తే ఉడికిందా లేదని తెలుస్తుంది. చూసారుగా, ఉడికిపోయింది. ఇప్పుడు వీటిని ఒక స్ట్రైనర్లో చేసుకోవాలి. వాటర్ అంతా కిందకి దిగిపోయి ఆ ముక్కలు మనకు కావాలి కదా. ఇప్పుడు ఇలా ఒక స్ట్రైనర్ పెట్టేసి తీసేస్తే ఇట్లా వాటర్ అంతా కిందకి ఉలికిపోతాయి కదా. సో వీటిని ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు స్టవ్ పైన ఒక బాండిల్ పెట్టుకొని షుగర్ వేసుకుందాం. ఇటువంటి ఒక కప్పుతో 85 ml కప్పుతో షుగర్ వేసుకున్నాను. అందులోనే వాటర్ వేసుకోవాలి. ఇంకా షుగర్ మొత్తం కరగనిద్దాం బాగా. 1/2 కప్పు షుగర్ వేసుకొని దీన్ని బాగా కరగబెట్టుకోవాలి. షుగర్ అంతా కరిగేలా ఇలా ఒక్కసారి గరిటెతో ఇలా తిప్పేసుకుంటే కరిగిపోతుంది. ఇట్లా చక్కెర ఇలా బుడగలు వచ్చేటప్పుడు మనం వీటిని వేసుకోవాలి. మన బొప్పాయి ముక్కలు అనేది ఈ షుగర్ సిరప్లో వేసుకోవాలి. వేసుకొని ఒక్కసారి బాగా ఇందులో ఉడకాలి కొద్దిసేపు. ఇది తీగ పాకం వచ్చే వరకు బాగా దగ్గరగా పాకం అంతా ఇంకిపోయేలా చేసుకోవాలి. వీటికి చూసారుగా ఫ్రెండ్స్, ఇలా దగ్గరగా రావాలి పంచదార పాకం అంతా వీటికి పట్టేలాగా. సో ఇంకా స్టవ్ చేసేసి బౌల్స్లోకి తీసుకుందాం. చూసారుగా ఫ్రెండ్స్, 5 బౌల్స్లోకి తీసుకున్నాను. ఇప్పుడు ఒక్కొక్క కలర్ యాడ్ చేసుకుందాం ఇందులో. ఇలా కలిపి పక్కన ఉంచుకోవాలి అన్ని కలర్స్ కూడా. ఎల్లో, చూడండి ఫ్రెండ్స్, ఇలా ఫుడ్ కలర్స్ కలుపుకున్నాక చూసారా, నేను 5 కలర్స్ కలిపాను. ఇది ఇంకా 1 or 1.5 hours ఇట్లానే ఉంచేయాలి. వీటికి ఫుడ్ కలర్స్ అనేవి బాగా పట్టాలి. పట్టిన తర్వాత ఒక పేపర్ తీసుకోవాలి. టిష్యూ పేపర్ అయినా పర్లేదు, నార్మల్ పేపర్ అయినా పర్లేదు. తీసుకొని తర్వాత 1.5 hours తర్వాత వీటిని కొద్దిసేపు ఆరబెట్టేయాలి. అండ్ ఎండలో కాదు, నీళ్ళలోనే, ఫ్యాన్ కింద. చూసారుగా ఫ్రెండ్స్, మన ట్రూటీ ఫ్రూటీ ఇలా ఓవర్ నైట్ ఆరబెట్టేసుకోవాలి. చూసారుగా ఫ్రెండ్స్, మార్నింగ్ కల్లా మన ట్రూటీ ఫ్రూటీ రెడీ అయిపోయి చాలా బాగా వచ్చాయి. సో చాలా సింపుల్ కూడా. ఇంట్లో ఇలా ప్రిపేర్ చేసుకుంటే మనం బయట కొనే వాటికన్నా ఇంకా బాగుంటాయి. ఇలా ఇంట్లో చేసుకుంటే చూడండి ఫ్రెండ్స్, చూడండి ఇలా చాలా సింపుల్. మన ఇంట్లో బొప్పాయికాయ ఉంటే సరిపోతుంది, లేదా
వాటర్ మిలన్ ఉన్నా ఓకేని. మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్.